భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీ ఆదాయాన్ని ఆర్జించి మరోసారి తన ఆర్థిక బలాన్ని చాటుకుంది. మొత్తం రూపాయలు 9,741.7 కోట్ల ఆదాయంతో ప్రపంచ క్రికెట్ అత్యంత ధనిక బోర్డుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ ఆదాయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ సింహభాగాన్ని అంటే రూపాయలు 5,761 కోట్లను అందించింది. ఇది మొత్తం ఆదాయంలో దాదాపు 59% కావడం విశేషం. అయితే 2007లో ప్రారంభమైన ఐపీఎల్ కేవలం ఒక క్రికెట్ లీగ్గా కాకుండా బీసీసీఐకి ఒక బంగారు బాతుగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి సంవత్సరం పెరుగుతున్న మీడియా హక్కులు, స్పాన్సర్షిప్ డీల్స్లతో ఐపీఎల్ భారత క్రికెట్కు ప్రధాన ఆర్థిక వనరుగా నిలిచింది. అయితే ఈ లీగ్ దేశీయ ఆటగాళ్లకు, యువ ప్రతిభావంతులకు అద్భుతమైన వేదికను అందిస్తూ అదే సమయంలో బోర్డుకు భారీగా లాభాలను ఆర్జించి పెడుతుంది. అయితే ఐపీఎల్ ప్రధాన ఆదాయ వనరు అయినప్పటికీ బీసీసీఐకి ఇతర మార్గాల నుంచి కూడా గణనీయమైన ఆదాయం లభిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ నుంచి 1,042 కోట్లు, మొత్తం ఆదాయంలో 10.7% ఫిక్స్డ్ డిపాజిట్లు, పెట్టుబడుల నుంచి వడ్డీ రూపంలో 987 కోట్లు 10.1% వచ్చాయి. ఐపీఎల్ కాకుండా మీడియా హక్కుల, అంతర్జాతీయ మ్యాచ్ల ద్వారా 361 కోట్లు, మహిళల ప్రీమియర్ లీగ్ WPL ద్వారా 378 కోట్లు కూడా బీసీసీఐ ఖాతాలో చేరాయి. భారత్లో జరిగే అంతర్జాతీయ మ్యాచ్ల టికెట్ల అమ్మకాలు, కమర్షియల్ హక్కుల ద్వారా 361 కోట్లు వచ్చాయి. అయితే ప్రస్తుతం బీసీసీఐ వద్ద సుమారు 30,000 కోట్ల నిల్వలు ఉన్నాయని, వీటి నుంచి వడ్డీ రూపంలోనే ఏటా సుమారు 1,000 కోట్లు వస్తున్నాయని రెడ్యూప్యూషన్ నివేదిక వెల్లడించింది. స్పాన్సర్షిప్లు, మీడియా ఒప్పందాలు, మ్యాచ్ ఆడే ఆదాయాల విస్తరణతో ఈ ఆదాయాలు ఏటా 10 నుండి 12% మేరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ వంటి దేశీయ టోర్నమెంట్లను మరింత వాణిజ్యీకరించడం ద్వారా ఐపీఎల్ ఇతర ఆదాయాలను పెంపొందించుకోవడానికి బీసీసీఐ అపారమైన సామర్థ్యం ఉందని కూడా నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా బీసీసీఐ సాధిస్తున్న ఈ అద్భుతమైన ఆర్థిక వృద్ధి భారత క్రికెట్ బలానికి, దేశంలో క్రికెట్కు ఉన్న విశేష ప్రజాదరణకు నిదర్శనం. ఈ ఆదాయం భారత క్రికెట్ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు, దేశీయ ఆటగాళ్లకు ప్రోత్సాహాన్ని అందించ